వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ పాత పాలకవర్గం నిర్వహించి తలపెట్టిన సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేసినట్లు పాత పాలకవర్గ సభ్యులు తెలిపారు. ఇరు వర్గీయులతో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సమావేశం నిర్వహించారని, ఆయన సూచనల మేరకు సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారని, అప్పటి వరకు ఇద్దరికీ ఆమోదయోగ్యమైన మునగాల శ్యాంప్రసాద్ దేవస్థాన కార్యకలాపాలు పర్యవేక్షిస్తారని తెలిపారు. సమావేశంలో దేవస్థానం పాత పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున మనం సర్వసభ్య సమావేశం నిర్వహించుకుందామని మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఇక్కడికి రమ్మడం జరిగింది. కానీ నిన్నటి రోజున మరి మన జిల్లా ఎస్పీ గారు మమ్మల్ని గుంటూరు పిలిపించి వారి సమక్షంలో మమ్మల్ని 5గురిని, ఆ వర్గంలో నుంచి ఒక 5గురిని, ఆఫీసర్లు ఒక 6గురు, వాళ్ళ గవర్నమెంటు లీగల్ అడ్వైజర్ లీడర్ గారు సమక్షంలో, అబ్బాయి ఈ యొక్క మీరు కోర్టులో ఉంది, వాళ్ళలోనూ కమిటీ మీటింగ్ వేసుకున్నారు ఎల్లుండి, మరి మీరునూ మీ మీటింగు చల్లదు, వాళ్ళది రేపు మీటింగ్ వేసుకోవడానికి కూడా వీల్లేదు, కాబట్టి ఉభయులు కూడా సామరస్యంగా ఉండండి, ఈ వ్యవహారాలు మొత్తం కూడాను ఎవరికి ఇబ్బంది కలగకుండా మరి నేను దీని మీద యాక్షన్ తీసుకుంటాను అని ఎస్పీ గారు నిన్న రాత్రి లేట్ కమెంట్స్లో చెప్పడం జరిగింది. లేకపోతే నిన్న సాయంత్రమే మేము మీడియా ద్వారా, మాధ్యమం ద్వారా ప్రజలందరికీ కూడా, మా జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మరలా ఈరోజు సమావేశం లేదని తెలియజేసేవాళ్ళం. కానీ రాత్రి మిడ్నైట్ వరకు గుంటూరులో మరి ఎస్పీ గారి దగ్గర సమావేశంలో లేట్ అవటం వల్ల మేము చెప్పలేకపోయాం. మరి అందరినీ నిన్న ఫోన్ కాల్స్ ద్వారా పర్సనల్గా ఫోన్ చేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి ఈ యొక్క సమావేశానికి రండి, మనందరం కలిసి కూర్చొని చక్కగా మీ అందరి అభిప్రాయాలతో ఏకీభవించి ఆ అమ్మవారి సాక్షిగా ఎలా చేయమంటే అలా చేసుకుందాం, మేమే ఉండాలి, మేమే కూర్చోవాలనే భావంతో కాదు ఇది, ఎవరికి వాళ్ళం ఓ పుస్తకం ఇట్లా కాదు. కాబట్టి దయచేసి రాత్రి ఎస్పీ గారు చెప్పిన మాదిరి మీదట మేము ఈరోజు సమావేశం వాయిదా వేయడం జరిగింది. వాళ్ళ ఎస్పీ గారి సమక్షంలో జరగటం వల్ల ఈరోజు మీటింగ్ ఆపేయడం జరపలేకపోయాము. అన్యదా భావించద్దు, మేము మిమ్మల్ని ఆహ్వానించి ఈరోజు సభ జరపలేకపోవడానికి మరి చింతిస్తున్నాము. దయచేసి సహృదయంతో అర్థం చేసుకొని మనందరం కూడా ఆర్యవైశ్యులం, మనందరం దేవత, కులదేవత, అమ్మవారి ఆత్మ, అమ్మవారి పుట్టినరోజు వేడుక రేపు 7వ తేదీ అందరం ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు కావాలని, తీర్థప్రసాదాలు తీసుకెళ్లాలని కూడా ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. నిన్న ఎస్పీ గారి ఆఫీసులో వారి పిలిపించంగా ఎస్పీ ఆఫీస్కి అందరం కలిసి వెళ్ళాం. అక్కడ ఎస్పీ గారి సమక్షంలో వారు కొన్ని ప్రపోజల్స్ కొన్ని మాట్లాడటం జరుగుతున్న సమయంలో మాకు కూడా ఏమనిపించిందంటే, ఇలా నిరంతరం గొడవలు ఇవన్నీ కాకుండా, ఎందుకంటే ఎవరు హక్కు కాదా, ఎవరిది నిజమా, ఎవరిది కాదా, ఎవరిది పాజిబిలిటీ అవుతుందా లేదు, ఆల్రెడీ దేవస్థానం కమిటీ వాళ్ళే ముందే కోర్టుకు వెళ్ళున్నారు. కాబట్టి అది సోమవారం తీర్పు వస్తుంది. కాబట్టి ఇవాళ ఆదివారం సభ గురించి మాట్లాడటం కోసమని పిలిపించారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవేళ ఇష్టపడి ఇదిగో ఇట్లా తాళాలు వేశారు, వాళ్ళు తాళాలు వేశారు, వీళ్ళు తాళాలు వేశారు, ఇవన్నీ కూడా వయసుల్ని రోడ్డు మీద లాగేది ఒక చండాలమైన పదంలాగా కనపడుతుంది తప్ప ఇది ముందుకు వెళ్ళే ఇంకా ఏం కనపడలేదు. అందుకని ఎస్పీ గారే కూర్చోబెట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ మీరు కనుక తేల్చుకుంటే ఒక సమస్యను పరిష్కారం దొరుకుతుందని వాళ్ళు చెప్పిన మీదప వీళ్ళందరూ ఇరు వర్గాలు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఇక్కడ ఒక కమిటీల మీ 2 కమిటీలు ఏ కమిటీలు అయినా సరే మీరు కాకుండా మీరు మీ తరఫున కానీ ఈ తరఫున కానీ ఒక పేర్లు చెప్పమని వారు ఏదో చెప్పారు. ఇప్పుడు వారు చెప్పినట్టు కొన్ని పేర్లు చెప్పిన తర్వాత మీరు కూడా మునగాల శ్యామ గారి పేరుని ఆమోదించడం జరిగింది. వారి సమక్షంలోనే ఇప్పుడు వీడి దగ్గర ఉన్న తాళాలు కానీ వారి దగ్గర ఉన్న తాళాలు కానీ ఈ దేవస్థానానికి సంబంధించిన ఏ పుస్తకాలు కానీ మొత్తం టోటల్ శ్యామ గారి చేతికి అప్పచెప్పి కోర్టు నిర్ణయం ఏదైతే వస్తుందో ఆ నిర్ణయం వచ్చేదాకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకొకళ్ళ దీని జోక్యంతో కానీ ఇంకోళ్ళ ప్రమేయం కానీ ఇంకోళ్ళ మాది మీది అనే చెప్పుకోవడానికి కూడా అవకాశం లేకుండా
ఎస్పీ గారి సమక్షంలో అన్ని మాట ఇచ్చి ఇరుపక్షాలు ప్రశాంతంగా రావడం జరిగింది. కొల్లిపర మండలంలో ఈ రోజు తూనికలు కొలతలు అధికారులు శేషసాయి ఆధ్వర్యంలో అకస్మాత్తుగా చికెన్ మటన్ షాపులను తనిఖీలు నిర్వహించారు. తూనికల రాళ్లు ఎక్కువ తూకం చూపించిన షాపుల యజమానులను మందలించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిమానా విధించారు. మరొకసారి ఇలాంటి సంఘటనలు జరిగితే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ఎప్పుడైనా ఆ రాయి కూడా స్టాంప్ వేయించుకోవాలి. ఓకేనా? రాయమ్మది 5:30కి 5:15 పెట్టలేదయ్యా అసలు. అది నీ సైకలాజికల్ ఏంటంటే కాదలు పిచ్చో చెప్తాను అది ఫీలింగ్. నువ్వేనా ఓనరా? ఓనర్ నువ్వేనా? పేరు చెప్పు. అమ్ముతున్నా కూడా అదే చూపిస్తుంది. సర్టిఫికేట్ తీసురా. పేరు చెప్పు. ప్రొపరేటర్ నీ పేరు? ఎక్కడ నీ అడ్రస్? వరదకి తీసారంటే పెట్టించారని అర్థం మాకు. అలాగే ఉంది. 12 సంవత్సరాల నుంచి నువ్వు అదే పని చేస్తున్నావు. 50 గ్రాములు ఎక్స్ట్రా నాకు 5 రూపాయలు వస్తే ఎక్కువ అవుతాయండి. 50 గ్రాములకు 5 రూపాయలు వస్తే నాకు ఎక్కువ అవుతాయా? కేజీకి 50 గ్రాములు నేను కరెక్ట్ గా పెట్టించామండి తెనాల్లోనే. తెనాల్లోనే అసలు కాటా కొంద కూడా నాకేం తెలుసండి. ఎప్పుడో 12 సంవత్సరాలు చూస్తాం. నేను శేషసాయి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ తెనాలండి. ఈ కొల్లిపర మండలం మొత్తం కంప్లైంట్ ఉన్నాయని కంప్లైంట్ ఇచ్చారు. అందువలన చెకింగ్ చేసాము. ఇంతకుముందు కూడా వచ్చినాయి కంప్లైంట్లు. ఇంతకుముందు కూడా చెకింగ్ చేసాము, కూడా కేసులు కూడా రాసాము, పెనాల్టీలు కట్టించాము. ఆ కాటాలు ఉన్నాయి కూడా సరి చేయించి మళ్ళీ యథావిధిగా వాళ్ళకి చేతికి ఇచ్చేసాము. ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే నా నెంబర్కి ఇవ్వచ్చండి. 9885514492. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం నందు బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. మహాప్రస్థానం సేవా సమితి కార్యదర్శి జట్టి శివరామకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై బాటసారులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి సేవలను ఆయన కొనియాడారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను, ప్రవీణ్, సాయి, దత్తు, పోతరాజు, సిహెచ్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం దగ్గర మా స్నేహితుడు నరేంద్ర కుమార్ ఐతనాగరం తన పేరు మీద ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం కుర్రా శ్రీను గారు గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏర్పాటు చేసి మాలాంటి ఎంతోమందిని వారు చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈరోజు నా స్నేహితుడి పేరు మీద ఇక్కడ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి కుర్రా శ్రీను గారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేయాలని చెప్పి వారు చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మమ్మల్ని కలుపుకోవాలని చెబుతూ వారికి అన్నింటిలోనూ మేము వెనుకుండి వారికి సపోర్ట్ చేస్తామని హృదయపూర్వకంగా తెలియజేస్తాం. ఈ చలవేంద్రం నందు మరియు మినరల్ వాటరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారు మరి మనకి అత్యంత ఆప్తులు నరేంద్ర కుమార్ గారు వారి యొక్క సహాయ సహకారంతో ఈ పూట ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని వారి పేరిట మరి మినరల్ వాటర్ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. వారికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన జట్టి శివరామకృష్ణ గారికి ప్రత్యేకంగా, ఎందుకంటే వారికి మిత్రుడైన వారు నరేంద్ర గారు, వారి ద్వారా మేము చేసే కార్యక్రమాలని గుర్తించి ఈ కార్యక్రమానికి వారు కూడా సహాయానికి తోడ్పడినందుకు వారికి ప్రత్యేకంగా మా సేవా సమితి తరఫున వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సనాతన ధర్మాలు ఆచరించడం ద్వారానే కుటుంబంలో శాంతి సమైక్యత ఉంటాయని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. స్థానిక శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో ఎల్లవరు గ్రామానికి చెందిన ప్రముఖ రైతు
జడ కృష్ణమూర్తి జ్ఞాపకార్థం ఆశ్రమవాసులకు కుమారుడు డాక్టర్ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ప్రత్యేక భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ తన తల్లిదండ్రుల వల్లనే తాను ఉన్నత స్థాయికి వచ్చినట్లు గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జడా మాధవి, జడా సుజాత, పూజిత్ సాయి, మంజిత్, కుర్రా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రైతులేందే అర్థమే లేదు, దేశమే లేదు. దేశానికి రైతే వెన్నెముక. మరి ఎడవూరులో జడ కృష్ణమూర్తి గారు మరి ప్రముఖ రైతుగా అనేక సేవలు అందించారు. వారి కుమారులు శ్రీనివాసరావు గారు, డాక్టర్ శ్రీనివాసరావు గారు సింగపూర్లో ఉంటారు. మాధవ్ గారు వారి భార్య. వీరందరూ కూడా ఏంటంటే జడ కృష్ణమూర్తి గారి తిథి సందర్భంగా గాంధీ ఆశ్రమంలోని వృద్ధులకు ప్రత్యేక భోజనములు శాస్త్రీయ పద్ధతిలో చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషము. భార్య సుజాత. అదేవిధంగా జడ కృష్ణమూర్తి గారి భార్య ధర్మపత్ని సుజాత గారు కూడా ఈ ఆశ్రమంలో తమ వంతు సేవలు అందించడానికి వచ్చారు. వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనవడు తాడిపోయిన వంశీకృష్ణ, వీరు కూడా రండి చూద్దాం. వీరు కూడా గాంధీ మార్గంలో చాలా సంతోషాన్ని ఇందాక వ్యక్తపరిచారు. గాంధీ మార్గం అంటే మానవత్వం అంటే సనాతన ధర్మాలు. ప్రేమగా ఉండాలి, హింస చేయకూడదు, సమాజం పట్ల గౌరవం ఉండాలి, దేశభక్తి కలిగి ఉండాలి, కుటుంబ బాధ్యత కలిగి ఉండాలి, వృత్తి పట్ల అకుంఠిత దీక్ష ఉండాలి. ఇవన్నీ కూడా సద్గుణాలు. అదేవిధంగా దేశభక్తి కోసం మనం ఎంతైనా త్యాగం చేయాలి, సమాజం కోసం ఎంతైనా త్యాగం చేయాలి. మనం చేసే పనిలో నిబద్ధత ఉండాలి. ఈ ఆశ్రమం నందు మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు చార్లు గారికి, మిగతా వాళ్ళ కోటేశ్వరరావు మాస్టర్ గారికి, అందరూ ఇక్కడ ఆశ్రమంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతు సహాయం సహకారాలు చేసిన అందరికీ ధన్యవాదములు. జాతీయ సామాజిక న్యాయ సమీక్ష కమిటీ మాజీ సభ్యురాలు ఆరుగొలను జాస్మిన్ కుటుంబాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ పరామర్శించారు. ఆమె తల్లి హేమలత ఏప్రిల్ 23న మృతి చెందారు. చెంచుపేటలో శనివారం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో కృష్ణ మాదిగ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాస్మిన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హేమలత భర్త రాజారావు, దివంగత బాబు జగజ్జీవన్ రావు ముఖ్య అనుచరునిగా ఉన్నారు. సంస్మరణ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి, మెలకండి కూర్చోండి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్ట భద్రత నడుమ తెనాలిలో ప్రశాంతంగా జరిగిన నీట్ పరీక్షలు. సుమారు 9 కోట్లకు ఐపీ పెట్టి ఉడాయించిన పట్టణ నాచర్పేటకు చెందిన కొల్లూరు వెంకటేశ్వరరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.